హలో అండి, మీరు ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ దోశ వెజిటబుల్ దోశ తిన్నారండి? సో తినకపోతే నా వీడియో అయితే ఫుల్గా చూడండి, మీరు కూడా లొట్టలు వేసుకుంటూ లాగిచ్చేస్తారు. సో ఇది ఎలా తయారు చేసాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే దోశ బ్యాటర్ని రెగ్యులర్గా చేసుకునేలా చేసి పక్కన పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఇందులోకి నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటాని ఆయిల్లో వేపుకొని అది చల్లారిన తర్వాత మిక్చర్ని ఇందులో వేసేసుకొని ఉప్పు, పసుపు అయితే వేసి బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా దోశ ప్యాన్ మీద మనం రెగ్యులర్గా వేసుకునే దోశ అలాగైతే వేసేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలాగా సెట్ దోశ అలాగా మంచిగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం ఆయిల్ అంతా పట్టేటట్టు చుట్టూరు ఆయిల్తో చేసుకోండి. సో ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఎవరైతే డైట్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో వెజిటేబుల్ దోశ. సో ఇలా మంచిగా రెండు వైపులా ఇలా కాల్చేసుకొని మనం ఈ సెట్ దోశను అయితే పక్క పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా రెండు వైపులా కాల్చేసుకోవాలండి. సో ఇప్పుడు నా దోశ అయితే రెడీ అయిపోయింది. అంతే, సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. సో పిల్లలు అయితే చాలా చక్కగా ఇష్టంగా తింటారు. సో ప్రజెంట్ అయితే హాఫ్ డే స్కూల్స్ కదా, సో అందుకనే నేను దీన్ని చేసి పెడుతున్నాను మా పాపకి. సో ఇందులోకి నేను కరివేపాకు, కారపొడి, పల్లీల చట్నీతో అయితే కాంబినేషన్ తీసుకున్నానండి. సో అందరూ ట్రై చేయండి ఇది. గాయస్, మీకు ఇది ఇంకా డీటెయిల్గా కావాలంటే నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియో నేను ఫుల్ డీటెయిల్గా వీడియో తీసి పెడతానండి. సో అప్పటి వరకు నా ఛానల్ అయితే స్టే ట్యూన్డ్ అండి ఫర్ మోర్ అప్డేట్స్.